అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అంటే కొద్దిసేపటి క్రితమే మనము బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తక్కలపల్లి రవీంద్రరావుని కాంటాక్ట్ చేశాం. తను మాత్రం కవిత మా పార్టీ సభ్యురాలు కాదు, ఆమె ఏం మాట్లాడుకున్నా మాకు సంబంధం లేదు, ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తలే కొద్ది రోజుల్లో కవితకు గుణపాఠం చెప్తారని చెప్పి డైరెక్ట్గానే కవితను అటాక్ చేసిన పరిస్థితి. కానీ కవిత మాత్రం బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఉప ఎన్నికలో ప్రజల పక్షాన పోరాడే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ప్రజల వాణిని కానీ ప్రజల గొంతును వినిపించలేకపోయింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎండగట్టలేకపోయారు, పూర్తిగా రాష్ట్రంలో విమర్శలున్నా వ్యతిరేకత ఉన్నా కూడా దాన్ని అనువుగా చేసుకోవడం, దాన్ని ప్లస్గా చేసుకోవడంలో ఇద్దరు కృష్ణ అర్జునులు కేటీఆర్ హరీష్ విఫలమయ్యారని చెప్పి డైరెక్ట్గానే వ్యాఖ్యానించిన పరిస్థితి. అంటే పార్టీలో పరిస్థితులు సరిగా లేవు, 15 మంది ఎవరైతే కొంతమంది క్యాండిడేట్లు తాము విత్డ్రా చేసుకొని సపోర్ట్ చేస్తామని వచ్చినా కూడా హరీష్ రావు అందుకు అనుగుణంగా స్పందించాలని చెప్పి విమర్శలు చేసింది. రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ హరీష్ రావుని పొగుడుతుంటాడు, హరీష్ రావుని పొగడం వల్ల ఏముంది, వి ప్రకాష్ ఎందుకు పొగుడుతుండని చెప్పి కూడా ప్రశ్నించింది. అంటే మోసంకి కేర్ ఆఫ్ అడ్రస్ హరీష్ రావు అని చెప్పింది సోషల్ మీడియా హీరో కేటీఆర్ అంటూ వ్యాఖ్యానాలు చేసింది. ప్రస్తుతం బిగ్ టీవీతో రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ ఉన్నారు. మరి కవిత మాట్లాడిన మాటలైతే సంచలనం రేపుతున్నాయి. మరి వి ప్రకాష్ నుంచి రియాక్షన్ తీసుకునే పరిస్థితి మనం చూద్దాం. ఏం చెప్తారండి? గత కొద్ది రోజులుగా కవితకు మీకు వార్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే టీవీ డిబేట్ స్టూడియోలో కానీ మిగతా అంశాల్లో కూడా కవితని డైరెక్ట్గానే అటాక్ చేశారు. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు కాదు, మీ ప్రస్థానం ఎప్పటి నుంచో టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి ఎదుగుదలలో మీరు ముఖ్య పాత్ర కూడా. వాస్తవంగా నేను పార్టీలో లేను, నా అంతటి నేనుగా 2 సంవత్సరాల క్రితమే నేను ఇంకా పార్టీ ఫ్రేమ్లో ఉండను అని చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ 2008 తర్వాత కూడా నేను పార్టీ ఫ్రేమ్లో ఎన్నడూ లేను. అంటే మీరు పార్టీని మొదటి నుంచి ఎదుగుదలకు కానీ సలహాలు ఇవ్వడం కానీ ముఖ్య భూమిక పోషించడంలో మీ పాత్ర అది ఇప్పటికి కూడా ఉంది. అవును, ఇప్పటికి కూడా నేను ఆ భూమిక పోషిస్తున్నా. మీకు గుర్తు చేస్తున్నాను, నేను దేవేందర్ గౌడ్ను ప్రమోట్ చేసినప్పుడు పార్టీకి రిజైన్ చేశాను. అది కూడా ఒక లైవ్ టీవీ ఛానల్లో చేశాను. ఆ తర్వాత ఎన్నడూ మెంబర్షిప్ తీసుకోలేదు, ఆ పార్టీలో ఏ బాధ్యత తీసుకోలేదు నేను. కానీ అది నా చేతితో పెట్టిన మొక్క. జయశంకర్ గారు నేను కలిసి కేసీఆర్ గారిని మోటివేట్ చేసి 9 నెలలు కష్టపడి ఇన్నయ్య గారు ఇంకా కొంతమంది ఉన్నారు మాతో మేధావులతో కలిసి పెట్టింది. అది తెలంగాణకు ఒక రిప్రజెంటేటివ్ రోల్ ఆ పార్టీ ప్లే చేయాలనేది. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్న కన్సర్న్ ఇంకొకరి లోపల నాకు కనబడలేదు. అంత స్టడీ కానీ అంత కన్సర్న్ కానీ, ఎవరైనా మంచి చేస్తారు, కొంత వాళ్ళు చేసే దానిలో లోపాలు ఉంటాయి. కానీ అందరిలో కూడా నాకు కనిపించింది ఏంటంటే కేసీఆర్ ఈ ప్రాంతానికి ఆయన ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తి కాబట్టి అతని చేతిలో బాగుంటుందనే ఉద్దేశంతో టీఆర్ఎస్ సపోర్ట్ చేయడం జరుగుతున్నది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకు అవసరమైనప్పుడు గైడెన్స్ కూడా నేను ఇస్తున్నా. కవితతో ఈ మనస్పర్ధలు వచ్చే ముందు రోజు వరకు కూడా నేను ఆమెకు కూడా గైడెన్స్ ఇచ్చేవాడిని. ఆమె నాకు దూరం కాదు, ఆ కుటుంబంలో ఆడబిడ్డలాగానే చూసాం. నేను ఆ కుటుంబంలో ఒక సభ్యునిలాగానే ఉన్నా. ఇప్పటికి కూడా ఆమె ప్రజల్లోకి వెళ్ళి పనిచేయడాన్ని నేను అభినందించాను. మా ఇద్దరి గొడవలు అయినా కూడా మీడియా పరంగా నేను అన్నది ఆమె హరీష్ రావు అన్నందుకో, కేసీఆర్ అన్నందుకో, కేటీఆర్ అన్నందుకో కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఉన్నదని దానికి హరీష్ బాధ్యుడని అన్నందుకు దాని మీద నేను రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే హరీష్కు సంబంధం ఉన్నప్పుడు కేసీఆర్కు ఉండకుండా ఎట్లా పోద్ది? ఈ ప్రశ్న వస్తుందా రాదా? అదే రోజు సాయంత్రము అర్నబ్ గోస్వామి జూమ్లో ఆమెను ఇంటర్వ్యూ చేస్తూ ఈమె అదే మాట అన్నది, హరీష్ రావు కాళేశ్వరం కరప్షన్తో సంబంధం ఉంది అంటే ఎట్లా మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు? మీ నాన్న చీఫ్ మినిస్టరు, ఆయనకు సంబంధం లేకుండా హరీష్ రావుకు సంబంధం ఎట్లుంటుంది? మళ్ళీ ఆ టైంలో ఆయన ఇరిగేషన్ మినిస్టర్ కూడా కేసీఆర్ గారు కదా. అప్పుడు మౌనమే ఆమె సమాధానం. సరే ఏవెట్లను ఉండనియండి, ఆమె ప్రజలలో పోయింది, నేను అప్రిషియేట్ చేశా. ఎందుకంటే ప్రజలకి ఏ నాయకుడు పోయినా కొంత తెలంగాణకు మేలు జరుగుతుంది. నాది కాలోజీ ప్రజల గొడవ నా గొడవ అన్నట్టుగా తెలంగాణ గొడవ నా గొడవ. రేవంత్ రెడ్డి ఏమైనా తెలంగాణకు మంచి చేసినప్పుడు తప్పకుండా అభినందిస్తా. ఆయన ఒక్కొక్కరికి ₹1 ఇచ్చి గౌరవించినప్పుడు అభినందించా. గంటా చక్రపాణి గారికి వీసీ ఇచ్చినప్పుడు అభినందించా. ఎందుకంటే మంచి నిర్ణయాలను తప్పకుండా మనం అభినందించాలి. తెలంగాణకు హాని చేసేటి ఏదైనా కూడా నేను వ్యతిరేకిస్తాను. అది మీ వ్యక్తిగతం. నా వ్యక్తిగతం. నేను ఒక విశ్లేషకునిగా, నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ లాగా అట్లా మాట్లాడే విశ్లేషకుని కాదు. నేను ఒక అగ్రెసివ్ అనలిస్ట్ని కాబట్టి నేను తెలంగాణ ప్రజల కోసం కొంత ఓన్ చేసుకుంటా.
అంటే నా అడ్వైజ్ ఏంటంటే నేను హరీష్ గారికి ఫోన్ చేశా. కవిత గారు ఏంది నేను నన్ను కలిపి తిడుతున్నది ఇట్లా అన్నది మీడియాలో, అసలు ఏం జరిగిందని అడిగా. అంటే ఒక్కరోజు ముందు వచ్చి వాళ్ళు ప్రచారం సమాప్తమయ్యే రోజు వచ్చి 1,50,00,000 ఇవ్వండి అని డిమాండ్ పెట్టారు 15 మంది వచ్చి. ఆయన అభ్యర్థులు విడ్రా ఎక్కడ అయిన వాళ్ళు పోటీలో ఉన్నారు. అవుతున్నామని అంటే మేము ప్రచారం చేయమని, ప్రచారం చేయడానికి ఆడ టైం లేదు, అదే రోజు వచ్చారట మీకు సపోర్ట్ చేస్తామని. మీకు సపోర్ట్ చేస్తామని. తీస్తే వాళ్ళకు ఓట్లేదు, ఆ 15 మందికి ఓట్లేదు కాన్స్టిట్యున్సీలో. రెండోది వాళ్ళు ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా ఎవరు లేరు. కాబట్టి మీరు ఏమైనా చేసుకోండి, డబ్బులు మేము ఇవ్వమని చెప్పాడు ఆయన. అంటే 1.5 crore 48 hours ముందు వచ్చి అడిగితే ఎవరిస్తారండి? అది దాన్ని తెలుసుకోవాల్సి ఉండే కవిత గారు. ఇప్పుడు సరే విమర్శలు వేరు, తెలుసుకొని మాట్లాడిందంటారా? అంటే విమర్శలు చేయాలనే ఎమోషనల్ అయింది. ఎందుకంటే వాళ్ళు వచ్చి వాళ్ళు మళ్ళీ చెప్పుకున్నారు ఆమెకి, మేము హరీష్ రావుకు హెల్ప్ చేస్తామంటే కూడా ఆయన హెల్ప్ తీసుకోలేదు అని చెప్పారు తప్ప డబ్బులు అడిగినామని చెప్పలేదు ఆమెకి. కనీసం ఎందుకు హరీష్ రావు అడిగిన విషయం ఎవరు చెప్పలేరు కదా, వాళ్ళు ఆమె కన్నా చెప్పుకోవాలి కదా. అయితే ఏదేమైనా కూడా ఆమె హరీష్ రావు గారిని అనుమానిస్తున్నది, అది ఆమె వ్యక్తిగతం. రాజకీయాల్లో నేనేం జోక్యం చేసుకోను, కానీ కలిపింది కదా ఇప్పుడు. ఆయన చెప్తే నేనేదో అన్నా అని అట్లేం లేదు. మీరు ప్రతిసారి కూడా హరీష్ రావుని హీరోగా భావిస్తున్నారు, హీరోగానే మీరు మోటివేట్ చేస్తున్నారని నా ఉద్దేశం. కవిత జాగృతి నడిపినప్పుడు నేను హీరోయిన్ చేశాను ఆమెను కూడా. ఆమె చాలా మంచి పని చేస్తుందని చెప్పాను. జయశంకర్ గారు కూడా ఆమెను అభినందించిన విషయాన్ని నా వ్యాసంలో రాశాను. ఆమె తండ్రితో గొడవ పడుతున్న సమయంలో పోయినాను, నేను ఆమె పిలిస్తే బ్రేక్ఫాస్ట్కి పోయినాను, మాట్లాడినాను. తనకు నేను అవన్నీ మీడియాలో చెప్పలేను, బట్ తన బాధ ఆవేదన అంతా కూడా ఆమె చెప్పింది నాతో. నేను దాన్ని అర్థం చేసుకున్నా. కొంత నిజమే ఉండొచ్చు ఆమె చెప్పిన దానిలో, కానీ ఏది ఏమైనా కూడా ఇంటర్నల్ విషయాలు. మొన్న ఇదంతా జరిగినాక కూడా తండ్రి చనిపోయినప్పుడు పోయి పరామర్శించింది కదా. మానవ సంబంధాలు వేరుగా ఉండాలి. విషయాన్ని కూడా ప్రస్తావించింది ఆమె. హరీష్ రావు తండ్రి చనిపోయారు, కానీ ఆ విషయాన్ని ప్రస్తావించుకుంటూ హరీష్ రావు ఇంట్లో ఉండి యాక్షన్ చేస్తున్నాడు అనేది ఆమె ఆరోపణ. అంటే మీన్స్ ఏంటంటే ఆ ఎలక్షన్లలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టు, టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టు షో చేశాడు. మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ హరీష్ రావు అనేది ఆమె ఆరోపణ కాదు. వాస్తవంగా ఏంటంటే నేను కూడా ఆ టైంలో 3-4 సార్లు పోయినాను. ఆ రోజు చనిపోయిన రోజు వాస్తవంగా ఆ రోజు పొద్దున నన్ను బ్రేక్ఫాస్ట్ పిలిచాడు ఆయన. తీరా నేను పొద్దున రెడీ అవుతూ మెసేజ్ చూసేసరికి ఫాదర్ ఎక్స్పైర్డ్ అని పెట్టాడు. సో పోయినాను, ఆ రోజు కూడా ఉన్నాను. కేసీఆర్ గారు వచ్చే టైంకు నేను ఏదో ఛానల్ పోవాల్సి వచ్చింది. బట్ నేనేమంటున్నా అంటే మానవ సంబంధాలు వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాలల్లో విమర్శలు ఎట్లుండాలంటే ముఖం చూసుకోకుండా ఉండకూడదు, సున్నితంగా ఉండాలి. మళ్ళీ కలిస్తే ముఖం చూడడానికి ఇబ్బంది పడే విధంగా ఉండకూడదు. కానీ ఆ పరిధి దాటినట్టు కనిపిస్తుంది. అందరు దాటుతున్నారు. నేను అనేది ఎవరికి కూడా ఆ ఓపిక లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కలిస్తే నేను హాయిగా ఆలింగనం చేసుకోగలుగుతా. విమర్శలే. పరిచయం అనేది పరిచయం ఉంటుంది కదా. మా పార్టీలో పనిచేశాడు కదా. నేను ఆ పార్టీకి జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన అక్కడ జెడ్పీటీసీ టికెట్ కోసం ప్రయత్నం చేసి రాకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోయాడు, ఇండిపెండెంట్గా గెలిచాడు. అంటే దేని దానికే ఉండాలి. ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ దగ్గర నుంచి అందరూ వాళ్ళు కొంతమంది అభినందనలు పంపిళ్ళు, కొంతమంది పర్సనల్గా వచ్చిళ్ళు. ఎందుకు ఉండాలి మనకు? వ్యక్తిగతం అనేది ఎప్పుడు కూడా ఆ హద్దులు అనేటివి ఉండాలి మనకు. సరే, కవిత గారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ప్రజల్లో పోయారు, మంచి పని చేస్తున్నారు, రేపు ప్రజాదరణ ఉందనుకుంటే మీరు పార్టీ పెట్టుకోవచ్చు. పార్టీ తరఫున మీరు ఒక విమర్శలు చేయొచ్చు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఎవరి దగ్గర నుంచైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు పార్టీలోంచి బయటికి పోయిన తర్వాత ఈ పార్టీ బాగోగుల గురించి మీరు ఎందుకు సలహాలు ఇవ్వాలి? ఆ పార్టీ మీకు సంబంధం లేదు ఇప్పుడు ఆ పార్టీతో. ఆ పార్టీ ఏమైతే మీకెందుకు? పార్టీని నాశనం చేస్తున్నారనేది ఆరోపణ. వాళ్ళు ఉన్నప్పుడు చెప్తే అది బాగుంది. ఆమె రాసిన లెటరు, ఆ లెటర్లో లేవనెత్తిన అంశాలు అవన్నీ వాస్తవాలు. అవి నేను సపోర్ట్ చేస్తా. కవిత గారు ప్రజల్లో పోవడానికి సపోర్ట్ చేస్తా. ప్రజలల్లో డీప్గా ఉన్న ఇష్యూస్ను కూడా ఆమె లేవనెత్తుతున్నారు, వాటిని కూడా నేను సపోర్ట్ చేస్తా. కానీ ఒక పార్టీ పెడదామని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇంకో పార్టీని ఖతం చేద్దామనే దుర్బుద్ధి ఉండకూడదు. ఆమె వింటదా వినదా నాకు సంబంధం లేదు, చెప్పడం నా ధర్మం. ఒకవేళ కనుక అట్లా ఆమె ఇదే విమర్శలు కంటిన్యూ చేస్తే ఒక మేజర్ సెక్షన్ దూరం అవుతుంది ఆమెకి. అంటే నా ఆవేదన అంటుంది ఆమె, ఒక పార్టీ మా సారు స్థాపించిన పార్టీని మీరు నాశనం చేస్తున్నారు అనేది నా ఆవేదన అంటుంది ఆమె. దానికి ఏదో మోటు సామెత ఉన్నది, నేను దాన్ని ఇప్పుడు అది లేడీ కాబట్టి ఆమె తీర్మానం మల్లన్న కదా, సందర్భం లేకుండా అంటే వివాదాస్పదమైనట్టు అవుతుంది. నేనేమంటున్నా అంటే ఎట్లాగా ఆమె వదిలిపెట్టిపోయింది కదా, ఇక పార్టీ ఏదైనా వాళ్ళు చూసుకుంటారు. దానిలో మళ్ళీ మీరు ఎందుకు జోక్యం చేసుకొని ఆవేదన ఉంటే మీడియాలో చెప్పొద్దు. ఇప్పుడు ఆవేదనను మీరు
తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఆవేదన మీడియాలో చెప్పండి. ఆ పార్టీకి ఏమైనా సూచనలు ఇవ్వదలుచుకున్నా, సలహాలు ఇవ్వదలుచుకున్నా, అసంతృప్తిని మీరు చెప్పాలనుకున్నా మీ మదర్తో చెప్పండి. డైరెక్ట్గా కేసీఆర్ గారికి కమ్యూనికేట్ అవుతుంది. అందరు చుట్టాలే కదా. కేసీఆర్ హరీష్ రావు దూరం కాదు కదా, మేనత్త కొడుకు కదా హరీష్ రావు. చెప్పుకోవచ్చు కదా, పర్సనల్గా అడగవచ్చు కదా కారణం ఏంది అని. విమర్శలు వేరు, మీరు విమర్శ చేయండి, దానికి వాళ్ళు సమాధానం చెప్తారు. బట్ ఈ రకమైన పద్ధతిలో ఇక్కడ జూబ్లీస్ ఎన్నిక జరుగుతున్నప్పుడు ఫీల్డ్ మీద ఇక్కడ లేకపోయినా గ్రామాలలో తిరుగుతూ ఈ పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ ఉంది. అంటే మీరు డైరెక్ట్గా జూబ్లీస్ ఎన్నికతో సంబంధం లేదనుకుంటేనే ఆ కార్యక్రమాలు పెట్టుకోవడానికి ఇది ఆ సమయం. సరే పెట్టుకున్నారు. ఈ విమర్శలు డెఫినెట్గా బీఆర్ఎస్కు పడతాయి కదా, ఆ విమర్శలు బీఆర్ఎస్ మీద పడతాయి కదా. మరి తండ్రి క్షేమాన్ని కోరినప్పుడు ఆ పార్టీని వీళ్ళు దెబ్బతీస్తున్నారు అని ఆవేదన నీకు ఉన్నప్పుడు నువ్వు కూడా దెబ్బతీస్తున్నావు కదా అని నేనంట. ఈ సమయంలో కాదు కదా. సరే ఓటమికి చాలా కారణాలు ఉంటాయి, ఒక్క కారణమే ఉండదు. ఆమెన్నది వాస్తవం. హరీష్ రావు గారు ఆ 11 రోజుల్లో కూడా కొన్నిసార్లు ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించాడు, సమయం దొరికినప్పుడల్లా, విజిటర్స్ లేనప్పుడల్లా. కొన్నిసార్లు కేటీఆర్ గారు అక్కడికే పోయి అదొక వార్ రూమ్ లాగా వాళ్ళు పనిచేశారు. తప్పేమున్నది? ఇది ఏ టైంలో వచ్చింది ఎలక్షను? ఆయన ఫీల్డ్ మీద దిగిన తర్వాత వీళ్ళు వర్క్ డివిజన్ చేసుకున్న తర్వాత ఎలక్షను ప్రాసెస్ మధ్యలో ఇంకో 4 రోజులు పోలింగ్ అనగా వాళ్ళ ఫాదర్ది 11th డే అయింది. వాళ్ళ దానిలో 13 days దాకా చేస్తారు. ఇవన్నీ పోలింగ్ డేట్ సమీపించే సమయంలో ఆయన చనిపోయాడు. వదిలేస్తారా? మొత్తం అస్త్రసన్యాసం చేస్తారా? రిచువల్స్ ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, రిచువల్స్ ఉంటాయి. ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకూడదు. కాబట్టి ఏం చేయాలి? అప్పుడు ఇంటికి పిలిపించుకోవాలి. కేటీఆర్ ఎందుకు పోయిండు నా 4 సార్లు 5 సార్లు అంటే ఆ స్ట్రాటజీ. ఇప్పుడు ఎవరి బలాలు వాళ్ళకు ఉన్నాయండి. ఆమె అన్నట్టు నిజంగానే నేను కృష్ణార్జునులు అంట వాళ్ళను. నేను అంటున్నా కదా, టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళిద్దరు కృష్ణార్జునులు. ఒకవేళ కనుక కేసీఆర్ బయటకు వచ్చి మొత్తం సారథ్యం తీసుకున్నాడు అనుకోండి, ఆయన కృష్ణుడు అవుతాడు, వీళ్ళు అర్జునుడు భీముడు అవుతారు. అయితే ఇప్పుడైతే కృష్ణార్జునులు వాళ్ళే నడుపుతున్నారు. ఈ టైంలో సరే ఆమె ఆవేదన ఏదైనా కావచ్చు, కానీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయండి.